హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం టన్నల్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరో పోలీస్ జాబ్లోకి అయితే జాయిన్ అవుతాడు గైస్. అయితే జాయినింగ్ ఆర్డర్ కన్ఫర్మ్ కాకముందే తనైతే నైట్ షిఫ్ట్లోకి వేస్తారు. హీరో పెట్రోలింగ్కి అయితే వెళ్తాడు ఆ నైట్. హీరోతో పాటు వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు కూడా జాయినింగ్ ఆర్డర్ కన్ఫర్మ్ కాకముందే హీరోతో పాటు పెట్రోలింగ్కి అయితే వెళ్తారు గైస్. ఆ నైట్ అందరం కలిసి పెట్రోలింగ్ అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టన్నల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఏదో జరుగుతుందని అయితే వీళ్ళైతే అనుకుంటారు గైస్. ఆ టన్నల్ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మరి ఆ టన్నల్లో ఏం జరుగుతుంది, అది వీళ్ళు కనిపెట్టారా, మరి అక్కడి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు ఏంటి అనేది మీరు త్రోట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ మంచిగా స్టార్ట్ అయింది, బట్ వెళ్ళే కొద్ది మూవీ చాలా బోరింగ్గా డ్రాగ్గా అనిపించింది. ఎక్కడ మనకి ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు మూవీ. ఇది క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అన్నప్పుడు ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపించాలి, అదే మిస్ అయింది మూవీలో. ఏదైతే హీరో క్యారెక్టర్ ఉందో హీరో చాలా బాగా చేస్తారు ఆ క్యారెక్టర్, బట్ ఇంకా బాగా రాసుకోవాల్సిన క్యారెక్టర్ని, హీరో క్యారెక్టర్ని, అది కూడా అంతగా ఇంప్రెసింగ్గా అనిపించలేదు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం లేదు కదా చెప్పుకోవడానికి. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బోరింగ్గా అనిపించింది నాకు. ఇంకోటి విలన్ పాత్ర మాత్రం చాలా బాగుంది. విలన్తో ఒక స్టోరీ చూపిస్తారు పాస్ట్లో, అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్గా చాలా బాగా వర్కౌట్ అయింది. కార్టూన్ యానిమేషన్ ద్వారా చూపిస్తారు, బట్ ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఆ పాస్ట్లో ఏదైతే స్టోరీ చూపిస్తారో విలన్ది, ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం, బాగా అనిపిస్తుంది కూడా ఆ స్టోరీ. విలన్ పాత్ర కూడా బాగానే రాసుకున్నారు, బట్ ఏంటంటే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్ళలేకపోయారు మూవీని. క్లైమాక్స్ కూడా రొటీన్గా ఎంజాయ్ చేస్తారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అన్నప్పుడు ఆ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లాల్సిన మూవీ, అదే మిస్ అయింది మూవీలో. అందుకే పెద్దగా నచ్చలేదు నాకు మూవీ. రొటీన్ స్టోరీలా అనిపించేసింది మూవీ. చూస్తున్నంతసేపు చాలా బోరింగ్గా డ్రాగ్గా అనిపించింది. ఎక్కువ శాతం నైట్లోనే ఉంటుంది మూవీ. టోటల్లీ నైట్లోనే షూట్ చేశారు మూవీని. చాలా చీకటిగా ఉంటుంది మూవీ చాలా శాతం. ఇంకోటి వేరే క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేస్తారు, బట్ ఏంటంటే అది వెళ్ళే స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో అది చాలా బోరింగ్గా డ్రాగ్గా అనిపించింది. ముందుకు తీసుకెళ్లారు స్టోరీని. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ విలన్ పాత్ర ఏదైతే స్టోరీ చూపడో అది బాగా వర్కౌట్ అయింది, బట్ క్లైమాక్స్ కూడా రొటీన్గా ఎంజాయ్ చేసేసారు. చాలా టైం తీసుకున్నారు స్టోరీలో తీసుకెళ్ళడానికి, అది కూడా మనకు బోరింగ్గా డ్రాగ్గా అనిపిస్తుంది. దానివల్ల కూడా మూవీ స్పాయిల్ అయిపోయింది కదా. నాకైతే పెద్దగా నచ్చలేదు, ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75. అది కూడా విలన్ పాత్ర ఏదైతే స్టోరీ చూపించారో మనకి, ఆ స్టోరీ టెల్లింగ్ అనేది అది బాగా వర్కౌట్ అయింది. అది ఎమోషన్ కూడా నాకు బాగా నచ్చింది. అది తప్ప మూవీలో చెప్పుకోవడానికి అయితే ఏం లేదు గైస్. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగున్నాయి. హీరో కూడా చాలా బాగా చేశారు, బట్ ఆ క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకోవాల్సింది. హీరోయిన్ ఉన్నంత బాగా చేశారు, బట్ అంత ఇంపార్టెంట్ ఏం రోల్ అయితే కాదు. విలన్ రోల్ కూడా చాలా బాగుంది, బట్ మూవీ అయితే మీకు రికమెండ్ చేయండి గైస్, చూడదని చెప్తాను. చాలా బోరింగ్ అనిపించింది నాకు, చాలా లాగ్ అనిపించింది. పెద్దగా ఇంప్రెసింగ్ ఏం చేయలేదు గైస్. ఓకే, టన్నల్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.